కరీంనగర్ నగరంలోని రాజీవ్ చౌక్ వద్ద రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభలో మాట్లాడిన నాయకులు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసి సమాచార సాంకేతిక రంగ అభివృద్ధికి బలమైన పునాదులు వేశారని పేర్కొన్నారు. నేటి డిజిటల్ భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ ఆలోచనలే మార్గదర్శకంగా నిలిచాయని తెలిపారు. యువతకు రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచే ఉద్దేశంతో 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా రాజీవ్ గాంధీదేనని గుర్తుచేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజాసేవ కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం కాంగ్రెస్ కుటుంబమని, రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 1994లో అనేక పోరాటాలు, సవాళ్ల మధ్య రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, ఇప్పుడు దానిని మరింత వైభవంగా పునరుద్ధరించడం ఆనందంగా ఉందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీల త్యాగస్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శ్రీలంకలో శాంతి స్థాపన కోసం రాజీవ్ గాంధీ చేసిన కృషిని కూడా నాయకులు ఈ సందర్భంగా స్మరించారు. రాజీవ్ చౌక్ సుందరీకరణలో భాగంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నగరానికి గర్వకారణమని సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాజీవ్ గాంధీ సేవలు, త్యాగాలు, దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ కార్యక్రమం ఘనంగా ముగిసింది. శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తమ్ముడు మేడిపల్లి సత్యం గారు, అన్నగారు రాష్ట్ర ఐసీసీఎల్ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కొమ్మంపల్లి సత్యనారాయణ గారు, పెద్దలు, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఈ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా కష్టకాలంలో పార్టీ నడిపించినటువంటి పెద్దలు గౌరవనీయులు మృత్యుంజయం గారు, అదేవిధంగా శాసనసభ్యులు పెద్దలు మాజీ విప్ అన్నగారు మోహనన్న గారు, ముఖ్యంగా ఇంత పెద్ద కార్యక్రమం అంజన్ కుమార్, అదేవిధంగా చాలామంది వేదిక ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మా మహిళా సోదరిమణులు, మా చెల్లెళ్ళందరూ వెనుక ఉన్నారు. మా మహిళా కాంగ్రెస్, మా యువన కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మరి ఇక్కడ ఈ ప్రాంతాలకు వచ్చినట్టు కరీంనగర్ వివిధ గ్రామాలకు వెళ్ళి వివిధ ప్రాంతాలకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఒక మహనీయుడు మనందరికీ తెలుసు, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం ఏదైనా ఉన్నదంటే ప్రపంచంలో ఒక దేశానికి ప్రాణాలు అర్పించుకున్న ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, ఈరోజు మన దేశ భవిష్యత్తు కోసం దేశం సమగ్రతగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి, అన్ని వర్గాలు గొప్పగా ఉండాలని చెప్పి, ఈ రాష్ట్రానికి యువత గొప్పగా ఉండాలనే ఆలోచనతోని ఈరోజు టెక్నాలజీ పరంగా ఆ రోజు రాజీవ్ గాంధీ గారు మరి గొప్ప ఆలోచన చేసి కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చి, ఈ సాఫ్ట్వేర్ యుగాన్ని తీసుకొచ్చి ప్రపంచంలో పోటీ పడే విధంగా భారతదేశం ఉండాలని చెప్పి సంకల్పం ఉన్నటువంటి నాయకుడు రాజీవ్ గాంధీ గారు. మరి వారి యొక్క ఆలోచన పరంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే మొత్తం భారతదేశంలో కరీంనగర్ జిల్లా అంటేనే ఒక గొప్ప పోరాటాలైనటువంటి జిల్లా. మరి ఆ జిల్లా లోపల ఒక మహనీయుడి యొక్క విగ్రహాన్ని మరి ఇంత పెద్ద ఎత్తున వందలాది మంది మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఆధ్వర్యం లోపల, ముఖ్యంగా మన రాజసారి మహేష్ అన్న మరి ఎన్ఎస్ఏ నుంచి కష్టం తెలిసినవాడు, కార్యకర్త గౌరవం తెలిసినవాడు, ప్రజల కష్టాలు తెలిసినవాడు, మరి వారి చేతుల మీదుగా మరి సామాన్య కార్యకర్త నుంచి మంత్రిగా వచ్చినటువంటి నాకు ఇంత పెద్ద అవకాశం లోపల పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి మా సుడా చైర్మన్ నరేందర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కరీంనగర్లో ఆవిష్కరించుకోవడానికి వచ్చిన మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా బీసీ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారికి, వెల్ఫేర్ మినిస్టర్ సోదరులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కొమ్మంపల్లి సత్యనారాయణ గారు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంజన్ కుమార్ గారు,
రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ గారు, పెద్దలు కటకం మృత్యుంజయం గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఈ రాజీవ్ గాంధీ గారి విగ్రహ ఆవిష్కరణ కోసం తరలి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. కరీంనగర్లో రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఆవిష్కరించుకోవడం అంటే ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలే ఒక గొప్ప పండగ వాతావరణం. రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు, ఆయన పేరు ఉన్నంత వరకు చిరస్మరణీయంగా ఉంటాయి. ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు ఓటు హక్కు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం, ఈ దేశంలో సమాచార సాంకేతిక విప్లవం తీసుకురావడానికి ప్రధాన కారణం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకురావడం, ఎన్నో చట్టాలు, ఎన్నో ఆవిష్కరణలు, ముఖ్యంగా విద్యారంగానికి కానీ ఇతర రంగాలకు ఆయన చేసిన సేవలు మనం ఎప్పటికి కూడా మర్చిపోలేం. ఈ సందర్భంగా మహనీయుడి విగ్రహాన్ని మనం అందరం ఆవిష్కరించుకోవడం, వారికి ఘనంగా నివాళులు అర్పించుకోవడం, ఈ సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం.